హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి 13th ఎపిసోడ్ ఎలా ఉంది? సో నాకేమనిపించిందంటే ఈ 13th వీక్ వచ్చేంత వరకు ఎలిమినేషన్ ప్రాసెస్ లేకుండా ఈ 13th వీకే ఎలిమినేషన్ చేయడం వెనుక రహస్యమైంది. అసలు ఈ టైంలో వీళ్ళని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉందా? ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారు కదా, ఆ ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉందా అనిపించింది నాకు. బట్ మరి బీబీ టీం ఏం ఆలోచించిందో ఆ ఇద్దరిని పర్టికులర్గా ఈ ఇద్దరిని పంపించేసి మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్గా మిగతా ఇంకా 2 ఎపిసోడ్లే బాకీ ఉన్నాయి కాబట్టి ఆ 2 ఎపిసోడ్లలో కూడా ఎవరిని ఎలిమినేట్ చేయరు. ఇంకా ఇది దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ వీళ్ళిద్దరినే పర్టికులర్గా చేసి 13 మెంబర్స్ తోటి స్టేజ్ మీదకి ఏ విధంగా తీసుకొస్తారో ఏంటో అనేది తెలియదు. సో ఈరోజు ఎపిసోడు ఆ ఎమోషనల్ ఎలిమినేషన్ అయినప్పుడు ప్రసన్నతో ఉన్న ఎమోషనల్ అది కొంచెం వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. మనం అనుకున్న దానికంటే చాలా బెటర్గానే వచ్చిందా అంటే వచ్చింది అనుకోవచ్చు. నిజంగా ఈరోజు ఎపిసోడ్ అనేది చాలా క్లారిటీగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ చాలామంది ఏంటంటే కొన్ని ల్యాబ్స్ మిస్ అవుతున్నాయి, సో అది కొంచెం చూసుకోండి బ్రో అని చెప్పారు కదా. సో ఏంటి అని అంటే ఇంట్రెస్ట్ ఉండట్లే. పర్టికులర్గా మనము మిడ్ నైట్ కూర్చొని ఆ షో చూస్తే ఆ ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో అలా అన్నప్పుడు కొంచెం మిస్ఫైర్ అవుతుంది. బట్ మనకు కావాల్సిన వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనేది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. సో ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే క్లియర్గా మాట్లాడదాం. అండ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. అండ్ ఎక్కువ ల్యాగ్ చేయొద్దు, చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసే ప్రాసెస్ అయితే చేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అసలు నిజంగా ఈ మధ్యన కాస్ట్యూమ్స్ ఎరగదీసేస్తున్నారు అబ్బా. ఎవరు అని అంటే శ్రీముఖి కానీ జడ్జెస్ కానీ చాలా బాగున్నాయి కాస్ట్యూమ్స్. అండ్ బిందుమాధవి కాస్ట్యూమ్ అసలు అరే మామూలు లెవెల్ కాదు, వేరే లెవెల్లో బ్లాక్ అండ్ బ్లాక్ వేసి అద్దర కొట్టేసారు అనుకోవచ్చు, ఆ రేంజ్లో ఉంది వాళ్ళది. సో మొత్తానికి జడ్జెస్ అయితే వస్తారు అండ్ కంటెస్టెంట్స్ ఉంటారు, ఆల్రెడీ అందరూ రెడీగా కూర్చుంటారనమాట. సో ఏం జరిగింది ఏంటి అని అంటే ఈరోజు స్టార్టింగే ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఎవరు? మన నవదీప్. మామూలు ట్విస్ట్ కాదు, ఈసారి నేను పెద్ద గిఫ్టే ఇస్తున్నా మీకు, ఈసారి గిఫ్ట్లు పంచేద్దాం పూర్తిగా అని చెప్పేసి మనోడు డైరెక్ట్గా వచ్చేసి ఎల్లో కార్డులు 4 ఎల్లో కార్డులు ఒక రెడ్ కార్డు ఇచ్చేసి ఇది గిఫ్ట్లు ఇప్పుడు ఆడండి చూద్దాం అన్నప్పుడు సో శ్రీముఖి చాలా సింపుల్గా తీసినట్టుగా అనిపించింది. అరే ఈ కార్డులు చూసి భయపడకండి, మీరు చిల్లాని ఎంజాయ్ చేయండి, మీరు గట్టిగా ఆడండి అనే రేంజ్లో ఈమె ఎలివేషన్ ఇచ్చింది. పాపం మనోడు వెళ్ళి కూర్చోవాల్సి వచ్చింది. ఇక్కడ మళ్ళీ శ్రీముఖి అడుగుతుంది అభిజిత్, ఇప్పుడు మనోడు ఫైర్ అయ్యాడు, ఎల్లో కార్డ్స్ ఇస్తున్నారు, మీ సైడ్ నుంచి మీరేంటి అని అంటే ఈయన మిస్టర్ కూల్ కదా, నిజంగానే మిస్టర్ కూల్గా అయిపోయాడు అనమాట. ఎవరైతే ఎల్లో కార్డ్స్ ఉన్నాయో వాళ్ళు గట్టిగా ఆడండి, మంచిగా ఆడండి, వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తాను. ఇప్పుడు నవదీప్ ఏదైతే ఎల్లో కార్డు ఇచ్చారో ఆ ఎల్లో కార్డు మీరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ఖచ్చితంగా ఆ ఎల్లో కార్డు నేను రిటర్న్ తీసుకుంటాను అని చెప్పేసి చెప్పడం అనేది ఈ ఇంట్రెస్ట్ ఏదో ఫస్ట్ నుంచే చేసి ఉంటే బాగుంటారా అనిపించేది. కొన్ని అయితే నిజంగా బాగా అనిపించినాయి. అండ్ ఇక్కడ మంచిగా ఆడితే అంటే వీళ్ళు ఎల్లో కార్డ్స్ ఉన్న వాళ్ళు గట్టిగా ఆడండి, వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ వచ్చిందని చెప్పినప్పుడు అలాగే మిగతా వాళ్ళు కూడా బాగా ఆడండి, మిగతా వాళ్ళు కూడా మంచిగా ఆడండి. ఆల్రెడీ నాగకు చూడండి 2 స్టార్లు వచ్చినాయి అనగానే మనోడికి ఒక సాంగ్ వేసుకోండి అని చెప్పేసి అసలు అభిజిత్ నిజంగా ఒక మంచి జెన్యున్ పర్సన్ లాగా అనిపించింది ఆ నాగ్ విషయంలో. ఆయనను బాగా షైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది మనకు కూడా కావాల్సింది, ఆడియన్స్కి కూడా కావాల్సింది అదే. షైన్ అయితే మనకు బిగ్ బాస్ హౌస్లో కూడా చాలా వర్కౌట్ అవుతుంది అనేది నాకు పర్సనల్గా అనిపించే విషయం అనమాట. సో మనడుకు సాంగ్ వేస్తారు, అభిమన్యుడు కాదు వీడు అర్జునుడు అన్నట్టు ఈ సాంగ్ అయితే గట్టిగానే వేస్తారనమాట. సో వేశారు, ఇదంతా బాగానే ఉంది. సడన్గా గెస్ట్ ఎంట్రీ అయితే వస్తుంది, తేజ గారు ఎంట్రీ ఇస్తారు. అండ్ తేజ గారు అంటే నవదీప్ గారికి పెద్ద సర్ప్రైజ్ ఇస్తున్నా అని చెప్పి శ్రీముఖి చెప్పేసి తేజ గారిని పిలిచి తేజ గారు చెప్తారు, సో మనడు నవదీప్ ఎలా సెలెక్ట్ చేశారు సార్ అంటే నేనేదో షూటింగ్ చేస్తూ ఉన్నాను, ఆ షూటింగ్లో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు నవదీప్, ఆయన్ని సెలెక్ట్ చేశాను. ఇదేదో వర్కౌట్ అయ్యేలా లేదే అనిపిస్తుంది కొంచెం. మరీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే సెలెక్ట్ చేశారు అని అంటే అది మరి నిజమో కాదో తెలియదు, కానీ నాకెందుకు ఎక్కడో ఏదో లాగర్రా అనిపించింది అనమాట. సో అది క్లియర్గా జరిగింది అనమాట. సో నిన్న ఆల్రెడీ ఏదైతే జంటల్గా మార్చారో అంటే ఇద్దరిద్దరుగా ఉన్నారు. కల్కి ఆటలో అరటిపండు కల్కి ఉంది కదా, ఆమె ఒక్కటి సింగిల్గా ఉంది. మిగతా వాళ్ళందరూ స్టేజ్ మీదకి రండి అంటే ఎవరెవరితో ఉన్నారంటే పవన్ కళ్యాణ్ వీళ్ళొక పేరు, శ్రీయ వీళ్ళొక పేరు, అండ్ మనీష్ దివ్య వీళ్ళొక పేరు, నాగ్ ప్రసన్న వీళ్ళొక పేరు, అనుష దాలియా వీళ్ళొక పేరు, అండ్ మనీష్ దివ్య వీళ్ళొక పేరు, అండ్ హరీష్ శ్వేత వీళ్ళొక పేరు. మొత్తానికి ఓవరాల్గా
7 మెంబర్స్ 7 టీమ్గా అంటే 14 మందిని ఒక్కొక్కరు ఒక్కొక్క టీం అంటే ఒక టీంలో ఇద్దరు 7 టీములుగా డివైడ్ చేశారనమాట. వీళ్ళందరికీ అసలు మామూలుగా కాదు, బిగ్ బాస్ ఏదో చెప్తారు కదా, మీరు మీ అంతటా మీరుగా ఏదైనా మీ టీంలో మీరు మార్చుకోవాలనుకుంటే అంటే జంటలుగా ఉన్నారు కదా, ఈ 7 జంటలు ఉన్నారు కదా, ఆ 7 జంటల నుంచి మార్చుకోండి. మీకు నచ్చకపోతే మీరు ఎవరైనా మార్చుకోవాలనుకుంటే మాత్రం ఇల్లు ఉండండి, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి అన్నప్పుడు ఇక్కడ 4 ఉంటారు. షకీబ్ అండ్ ప్రియా వీళ్ళిద్దరు ఉంటారు. సారీ ఇయ్యలక దాంట్లో షకీబ్ ప్రియా కూడా ఉంది, నేను 6 పీపుల్ చెప్పాను అనుకుంటా. సో షకీబ్ అండ్ ప్రియా అండ్ శ్రీజ అండ్ శ్రియ వీళ్ళు 4 స్టేజ్ మీద ఉంటారు. ఇలా 4 చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటారు అనమాట. సో ఇక్కడ దివ్య మాట్లాడేది ఎందుకు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే, నాకెందుకో లక్ కలిసి వస్తలేదు, మనోడితో ఉంటే ఆగమాగం అయిపోతుంది, ఏటో పోతుంది అన్నట్టుగా మనోడు చెప్తే శ్రీయ ఏం చెప్తుంది అంటే, నేను చేంజ్ అవ్వాలనుకున్నా అంటే ఇంకా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, కొత్త వాళ్ళతో మాట్లాడుకోవాలి అని చెప్పేసి అనగానే మన కల్కిని కూడా స్టేజ్ మీదకి పిలుస్తాయి. ఈ 4 పాటు కల్కి కూడా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నాను, కొంచెం వేరే వాళ్ళతో కూడా ఆడితే నాకు వాళ్ళు ఎలా ఆడతారు ఏంటి అనేది కూడా తెలుస్తుంది అని చాలా క్లెవర్గా, నిజంగా కొన్ని విషయాల్లో శ్రీజ మాట్లాడేది చాలా ఇంటెలిజెంట్గా అనిపిస్తుంది. సో మొత్తానికి ఈ 7 జంటలు వెళ్ళిపోయినప్పుడు కావాల్సుకుంటే ఇప్పటికైనా ఛాన్స్ ఉంది, మీరు ఎవరిని చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు రండి అని చెప్పేసి అన్నప్పుడు ఎవరు రారు, శ్వేత అండ్ హరీష్ వీళ్ళిద్దరు మళ్ళీ స్టేజ్ మీదకి వస్తారు. వీళ్ళిద్దరికి ఇప్పుడు వీళ్ళు ఈడ 4 5 ఉన్నారు కదా కల్కితో పాటు, వీళ్ళిద్దరు 7 మెంబర్స్కి ఒక మినీ టాస్క్ అనేది పెడతాడు. అది ఎవరు నవదీప్. సో నవదీప్ ఏంటి టాస్క్ అంటే, ఒక కత్తెర తీసుకొచ్చి ఒక టేబుల్ మీద పెట్టి మీ 7 అయితే ఎవరైతే ఉన్నారో బజర్ వచ్చినప్పుడు మీరు బజర్ రాగానే పరిగెట్టుకుంటూ వచ్చి ఆ కత్తెర తీసుకొని ఎవరినైతే ఎగ్జిట్ చేయాలి, ఎవరినైతే కట్ చేయాలనుకుంటున్నారో, ఎవరితో ప్యాచప్ అవ్వాలనుకుంటున్నారు అనేది చెప్పండి అని చెప్తారు. అవతల వాళ్ళకి ప్యాచప్ అవ్వాలనుకున్న అవతల వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా సచ్చినట్టు నువ్వు సెలెక్ట్ చేసుకున్న వాటికి సచ్చినట్టు నీతోటే ఉండాలిరా బాబు అనేది క్లియర్గా చెప్తాడు. అరే ఇది మస్తు అనిపించింది కదా. సో ఉన్నదే 7, దాంట్లో ఎవరు ఆటలో అట్టిపండు అవుతారు అని అంటే ఆల్మోస్ట్ కొంచెం చూస్తే అర్థమైపోతుంది. శ్రీయానే లాస్ట్గా అట్టిపండు అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్గా వచ్చింది ఎవరు, మన శ్రీజ ఫస్ట్ కత్తెర పట్టుకున్నప్పుడు మన శ్రీజ ఏం చేస్తుంది, నువ్వు ఎవరితో కట్ అవ్వాలి ఎవరితో ప్యాచ్ అవ్వాలి అన్నప్పుడు శ్రీయాతోటి కటీఫ్ అండ్ ఎవరిని ఎంచుకుంటావు అంటే కల్కిని. సో కల్కిని అంటే, సో నిజంగా కల్కిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అనే క్వశ్చన్ రేస్ చేయరేమో అనిపించింది నాకు, కానీ చాలా బాగా చాలా క్లెవర్గా మాట్లాడుకున్నారనమాట. అంతేనా, అంతే సెలెక్ట్ చేసుకున్నాను. శ్రీజ అసలు నువ్వు కల్కిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంటే, ఆల్రెడీ శ్రీయాతో ఆడాను నేను, ఈమెకు కూడా ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి, కల్కికి కూడా ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈక్వల్ ఛాన్స్ కోసం చేస్తున్నాను నేను అని చెప్పేసి చెప్పినప్పుడు, ఈక్వల్ ఛాన్స్ అంటే ఎలా అని కూడా క్వశ్చన్ చేస్తారు వీళ్ళు. సో ఇక్కడ శ్రీజ విషయంలో కూడా నువ్వు ఒకవేళ శ్రీజాని అంటే నువ్వే కత్తెర పట్టుకుంటే నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అంటే శ్రీజాని సెలెక్ట్ చేసుకుంటావు అంటే, లేదు నేను ప్రియాని సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పేసి మాట్లాడదు. ఓహో అని అంటే నిజంగానే ఈమె చాలా ఇంటెలిజెంట్గా శ్రీజ ఏదైతే సెలెక్ట్ చేసుకుందో ఆ సెలెక్షన్ పర్ఫెక్ట్గా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఒకరు మిగిలిపోయారు, కొంచెం కసితో ఆడతారు, ఎందుకంటే నన్ను ఈసారి కూడా సెలెక్ట్ చేయరు, ఈసారి కూడా నన్ను పట్టించుకోకపోతే ఏంటి అని ఆమెకు కూడా డౌట్ ఉంటుంది. బట్ అది బయటికి కనిపించకుండా మేనేజ్ చేసినా కూడా అది నిజం అనమాట, ఫ్యాక్ట్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే ఫ్యాక్ట్. సో శ్రీజ మన కల్కిని సెలెక్ట్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ నవదీప్ ఒక కాంప్లిమెంట్ ఇస్తాడబ్బా శ్రీజకి. ఏమి ఇస్తాడు తెలుసా, నీ ఇంటి పేరులో ఉన్న దమ్ము నీ ఒంట్లో కూడా ఉందమ్మా అనే డైలాగు మామూలుగా లేదనమాట. సో ప్రూవ్ చేసుకుంది, అసలు మామూలు ప్రూవ్ చేసుకోవడం కాదు. ఈ శ్రీజ ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా ఒక రేంజ్కి తీసుకెళ్తూ ఉంది. ఆటోమేటిక్గా ఆమెకంటూ ఒక ఏమంటారు, ఒక స్క్రీన్ స్పేస్ని కానీ, ఒక అడ్వాంటేజ్ని కానీ, ఒక డిసడ్వాంటేజ్ కానీ ఏదో విధంగా జనాలకు కనెక్టివిటీలో ఉంది అనమాట. ఆ రేంజ్లో చేస్తుందని అస్సలు అనుకోలేదు నేను. తర్వాత షకీబ్ వస్తాడు. షకీబ్ నువ్వెవరిని సెలెక్ట్ చేసుకు కత్తెర పట్టుకుంటాడు బజార్ రంగానే, నువ్వెవరిని సెలెక్ట్ చేసుకుంటే దివ్య. అస్సలు మామూలు కాదు, వీళ్ళు ఎందుకు విడిపోవాలను, ఆమె విడిపోవాలనుకుంది, ఈయనే ప్యాచప్ చేసుకోవాలనుకున్నాడు. సో ఈసారి నాకు లక్ కలిసి వస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ దివ్యాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, ప్రియాని సెలెక్ట్ చేసుకుంటున్నాను అని చెప్పేసి అని ఉంటుంది అనమాట. సో మొత్తానికి తర్వాత లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ బజర్ ఆల్రెడీ ఇద్దరు సెలెక్ట్ అయిపోయారు కాబట్టి లాస్ట్ బజర్ 3 ఉంటారు. దాంట్లో
మన శ్వేత సెలెక్ట్ చేసుకుంటుంది, శ్వేత కత్తెర పట్టుకుంటుంది అండ్ శ్వేత సెలెక్ట్ చేసుకుంది హరీష్ని. ఎవరైతే వద్దనుకున్నామో మళ్ళీ వాళ్ళని ఏందని అసలు మామూలు ఫన్ క్రియేట్ చేయరు, ఒక రేంజ్లో అనమాట. ఇది నాకు చాలా బాగా అనిపించిన విషయం. సో ఇది మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఆ ఎక్స్పెక్టేషన్ మించి నడుస్తూ ఉంది అన్నట్టుగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడితో ఇది అయిపోయాక మళ్ళీ శ్రీయా పాపం ఏం ఆడలేక నువ్వు వెళ్ళి కూర్చో అమ్మా, నువ్వు ఖాళీ గుజ్జ ప్రశాంతంగా అని చెప్పేసి మనల్ని పంపించేస్తారు. ఇలా ఒక మినీ టాస్క్ పెడతారబ్బా. ఈ మినీ టాస్క్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ వీళ్ళే అసలు మిగతా జడ్జెస్ ఉన్నారా లేరా తెలియదు, కానీ మొత్తానికి శ్రీముఖి అండ్ నవది వీళ్ళిద్దరిదే నడుస్తుంది ముచ్చట. ఒక రౌండ్ సర్కిల్ గీసి దాంట్లో ఒక బ్యాగ్ అనమాట, వెయిట్ ఉన్న బ్యాగు, అన్ని చిన్న చిన్న బ్యాగులు ఒకటి దాంట్లో వెయిట్ పెట్టేసి ఆ కలర్ బ్యాగులన్నీ ఒక మూటలు వేసి పెడతారు. అక్కడ ఒక కుప్పలాగా పోసి దాన్ని సెట్ చేస్తారు. ఇక్కడ మీకు టాస్క్ ఏంటి అని అంటే నేను శ్రీముఖి ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి చెప్తాము. అందులో ఏది రైట్ అనుకుంటున్నారో అది మీరు పిక్ చేసుకోవాలి. అది నేనైనా రైట్ అయి ఉండొచ్చు, శ్రీముఖి అయినా రైట్ అయి ఉండొచ్చు. ఇద్దరిట్లలో ఎవరిని మీరు నమ్ముతారు, ఎవరు జెన్యూన్ అనిపిస్తారో వాళ్ళని తీసుకోండి అని చెప్పేసి అన్నప్పుడు శ్రీముఖి చెప్తుంది అనమాట, అన్ని మూటలు అది ఎవరి దగ్గర ఎక్కువ మూటలు ఉంటాయో మంచిదని, ఎవరి దగ్గర ఎక్కువ మూటలు ఉంచుకుంటారో అది మంచిదని నా ఫీలింగ్. సో ఇది ఆ టాస్క్ యూజ్ అవుతుంది అన్నమాట. ఎవరి దగ్గర ఎక్కువగా మూటలు పెట్టుకుంటారో వాళ్ళకి సేఫ్ అవుతుంది, వాళ్ళకి నెక్స్ట్ టాస్క్లో యూజ్ అవుతుంది అనేది ఆమె ఫీలింగ్ అని చెప్పింది. తర్వాత ఎక్కువ మూటలు ఉంటే నవదీప్ ఎక్కువ మూటలు ఉంటే అది మీకు ఎక్కువ మూటలు పెట్టుకుని బరువు ఉంటుంది కాబట్టి అంటే ఆ ప్రక్రియ అంతా మీకు ఇబ్బంది అవుతుంది. అంటే వెయిట్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల మీకు ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు ఆ వెయిట్తో మీరు ఆడలేరు అనే విధంగా మనోడు చెప్తాడు. ఇందులో చాలామంది కనెక్ట్ అయింది అంటే వెయిట్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఏదో వెయిట్ టాస్కే ఉంటుంది, ఎక్కువ మూటలు మన దగ్గర ఉంచుకోవాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరూ బాగా ఆడతారు. ఎప్పుడైతే 7 ఉన్నారో ఆ 7 అంటే 7 టీమ్స్ ఉన్నాయి కదా, ఆ టీంలో నుంచి ఒక్కొక్కరిని రమ్మని చెప్పి ఆ ఒక్కొక్కరు ఆ బజర్ వచ్చినప్పుడు ఆ బజర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయిన వరకు ఎవరి దగ్గర ఎక్కువ మూటలు ఉంచుకుంటారో ఏది అనేది గేమ్ ఆన్లోనే ఉంటుంది. సో అప్పుడు ఎవరు వస్తారు, పవన్ వచ్చాడు, అంటే పవన్ కళ్యాణ్ ఇద్దరు, పవన్ అండ్ షకీబ్, మనీష్ అండ్ నాగ్, దాలియా, హరీష్, వీళ్ళు 7 వచ్చి ఆ మూటలన్నిటిని తీసుకుంటారా వదిలేస్తారా అనే దాని మీద టాస్క్ పెడితే మ్యాక్సిమం ఎక్కువ తీసుకోవడానికే ట్రై చేశారు, ఎక్కువ మూటలు ఉంచుకోవడానికే ట్రై చేశారు. నాకు అది చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హరీష్ చాలా ఎక్కువ హ్యూజ్ మూటలు తీసుకుంటాడు. బజర్ రాగానే ఏకంగా మన డెమ్మింగ్ పవన్గా అయితే మన డైరెక్ట్ వెళ్ళి మూటల మీద పడుకుంటూ పోతాడు. అయినా కూడా దరిద్రం ఏంటంటే పక్క నుంచి లాక్కుంటూ ఉంటారు, అందరికంటే ఎక్కువ మనోడి దగ్గర ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసరికి మనీష్ బాగా ఎక్కువగా మూటలు, శ్రీజాకి పాపం డ్రెస్ డిసడ్వాంటేజ్ అయ్యి కొంచెం లేటుగా ఆమె దగ్గర మూటలు ఎక్కువ ఉండకుండా పోతుంది, ఎందుకంటే ఆమె దగ్గర డ్రెస్ లేదు. తర్వాత జాకెట్ ఇస్తారు, జాకెట్ వేసుకున్నాక కొంచెం చాలా వరకు గ్యాదర్ చేసింది, అయినా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈ మూటలలో ఆల్మోస్ట్ అందరూ బాగా పర్ఫామ్ చేశారు, అంటే ఈవెన్ ఒక్కరు ఇద్దరని కాదు అందరూ బాగా చేశారు. ఈ మూటలతోటి ఏం చేయాలనేది మెయిన్ టాస్క్ అనమాట. అంటే మినీ టాస్క్ మెయిన్ టాస్క్ ఉంటుంది కదా, అది మెయిన్ టాస్క్. ఆ మెయిన్ టాస్క్ కూడా ఇరగదీసేశారు. ఆ మెయిన్ టాస్క్ ఏంటంటే 6 బల్లలు ఉంటాయి, అంటే 7 బల్లలు ఉంటాయి. 7 బల్లలలో ఒక బల్లకి ఎండింగ్లో అనమాట. సో ఇక్కడ 3, ఇటు సైడ్ 3, ఇటు సైడ్ 3, మనిషి పడుకున్నంత పెద్ద బల్ల క్రాస్గా పడుకోబెడతారు అనమాట. డైమెన్షన్లో పెట్టుకొని ఇలా పడుకోమంటారు. దాంట్లో ఒకరు పడుకొని ఉంటారు, ఇంకొకరు ఒక లైన్ గీస్తే ఆ లైన్లో నుంచి ఆ మూటలు అందులో వేయాలి, కరెక్ట్గా హోల్లో పడేటట్టుగా ఉండాలి. సో ఎవరైతే ఎక్కువ మూటలు ఇస్తారో వాళ్ళు విన్నర్. సో ఇది గుర్తుపెట్టుకోండి, వాళ్ళే విన్నర్స్. అలా మ్యాక్సిమం ఎవరు పడుకున్నారు, ఎవరు ఆడారు అనేది ఏంటి అని అంటే పవన్ టీంలో నుంచి పవన్ కళ్యాణ్ ఆ బల్ల మీద పడుకుంటాడు, పవన్ మూటలు వేస్తూ ఉంటాడు అనమాట. తర్వాత శ్రీజ కల్కి, అంటే కల్కిని సెలెక్ట్ చేసుకున్నారు, శ్రీజ లేదు, శ్రీజ కల్కి. సో కల్కి పడుకుంటుంది, శ్రీజ మూటలు వేస్తూ ఉంటుంది అనమాట. తర్వాత షకీబ్, ప్రియా. సో షకీబ్ పడుకుంటాడు, ప్రియా మూటలు వేస్తూ ఉంటుంది. అండ్ మనీష్, దివ్య. ఇక్కడ దివ్య పడుకొని ఉంటుంది అండ్ మనీష్ మూటలు వేస్తూ ఉంటాడు. తర్వాత నాగ్, ప్రసన్న పడుకుంటాడు అండ్ నాగ్ మూటలు వేస్తూ ఉంటాడు. సో అనుష, దాలియా పడుకొని ఉంటుంది అండ్ అనుష మూటలు వేస్తూ ఉంటుంది అనమాట. సో హరీష్ పడుకొని ఉంటాడు, శ్వేత మూటలు వేస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా స్ట్రాటజిక్గా ఆడారు. అండ్ మన నాగ్ను కూడా చాలా అభిజిత్ మళ్ళీ పొగిడాడు అనమాట.
నాకు నువ్వేమన్నా గోల్ఫ్ ఆడతావా, చాలా స్ట్రాటజీగా వేస్తున్నావు అని చెప్పేసి చాలా బాగా ఆడతాడు. కానీ పాపం దరిద్రం ఏంటంటే ఆ మూటలన్నీ శ్వేత వచ్చి తీసుకొని పోతుంది. శ్వేత ఏదైనా కాపాడుకుందానంటే ఆ శ్వేత అక్కడి నుంచి శ్వేత దగ్గర నుంచి కూడా పవన్ మొత్తం దొబ్బుకెళ్ళిపోతాడు. సో మొత్తానికి ఇక్కడ అందరు పర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఇంకా కొంచెం బాగా చేసి ఉండొచ్చు శ్వేత కానీ అండ్ మన అనుష కానీ షాకిబ్ కానీ చాలా బాగా ఇంకా ఎక్కువగా. నాకు మూటలు పోయినాయి కాబట్టి ఏం చేయలేడు, బట్ అది పరిస్థితి అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక్కొక్కరి దగ్గర ఎన్నెన్ని ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అండ్ పవన్ టీం కలిసి 26 మూటలు వేస్తారనమాట. అండ్ తర్వాత శ్రీజ అండ్ కల్కి 26, వీళ్ళు 23 మూటలు వేస్తారు. నిజంగా శ్రీజ ఎరగదీసేస్తుంది అబ్బా, ఈ దమ్ము అంటే దమ్ము చూపిస్తుంది. షాకిబ్ అండ్ ప్రియా వీళ్ళు 13 మూటలు వేస్తారు. అండ్ మనీష్ అండ్ దివ్య 26 వేస్తారు. నిజంగా ఎక్స్ట్రీమ్ లెవెల్గా ఆడారు వీళ్ళు ఈ రోజంతా. వీళ్ళిద్దరు చాలా అండర్స్టాండింగ్తో చాలా బాగా ఆడినట్టు అనిపించింది. తర్వాత నాగ్ ప్రసన్న, సో వీళ్ళిద్దరు కూడా 14 మూటలు వేస్తారు. మనోడి దగ్గర మూటలన్నీ వెళ్ళిపోయినాయి, అన్ని డిస్ట్రిబ్యూట్ అయ్యేసరికి మనోడి దగ్గర ఏమీ లేకుండా పోయింది. అనుష దాలియా, ఈ అనుష కూడా ఆల్మోస్ట్ ట్రై చేసింది, బట్ 17 మూటలు వేసింది. అండ్ లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా సో హరీష్ అండ్ శ్వేత వీళ్ళు 9 మూటలు వేస్తారు. సో ఇది ఓవరాల్గా అందరూ వేసుకున్నది, అందరూ చేసింది. ఇక్కడ నిజంగా జడ్జెస్ ఎవరైతే ఉంటారో నవదీప్ కానీ అండ్ అభిజిత్ కానీ బిందు మాధవి కానీ వీళ్ళు అంటారు, శ్వేత నువ్వెందుకు తక్కువ వేసావు, అసలు నువ్వే ఎక్కువ వేస్తావు, నువ్వే గెలుస్తావు, నువ్వు షార్ట్ పుట్ కదా, సో ఖచ్చితంగా నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నువ్వెందుకు వేయలేకపోయినావు అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పినప్పుడు, సో నా దగ్గర మూటలు లేకుండా పోయినాయి. మూటలు లేవైంది, నువ్వు ఆల్రెడీ నాగ దగ్గర నుంచి తీసుకొని వచ్చావు కదా అనే డైలాగ్ వచ్చినప్పుడు కూడా సో ఇక్కడ ఇంకా నవదీప్ ఇంకొకటి పాయింట్ రైజ్ చేశాడు, అది నాకు బాగా నచ్చింది. ఏంటి అని అంటే మన నువ్వు ఏదైతే ఉందో హరీష్ నువ్వే వేసి ఉండొచ్చు కదా అని అంటే, లేదు ఆమె ఆల్రెడీ నేను ఒక టాస్క్ ఆడాను, ఈమెకు ఎల్లో కార్డు ఉంది కదా, నాకు లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే, నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే ఇచ్చేసినావు అంటే, లేదు నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఆడాను, దానివల్ల తనకి యూజ్ అవ్వాలి, తనకు కూడా యూజ్ అవుతుంది, సో ఖచ్చితంగా ఎల్లో కార్డు ఉంది కాబట్టి యూజ్ అవ్వాలి అని చెప్పేసి నేను తనకి ఛాన్స్ ఇచ్చాను, బట్ నాకు కూడా మెడికల్గా కొంచెం ప్రాబ్లం ఉంది, సో దానివల్ల తనకి ఛాన్స్ ఇచ్చాను అని అంటే, సో నువ్వు ఆడితే ఎక్కువ వేస్తాను అని చెప్పావు కదా, మరి అదేంటి అని అంటే, నేను స్పోర్ట్స్ మ్యాన్ కదా దానికోసం అని అన్నాను, బట్ ఆమెకి ఈ ఈ క్రూషియల్గా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా నేను వదిలేసాను అని చెప్పేసాను అంటారు. నాకు అనిపించింది ఏంటనంటే, పాపం ఎవరు చేసినా ఏం చేసినా హరీష్కి మాత్రం కలిసి వస్తలేదబ్బా. ఎవరు ఏ టీంకి తీసుకున్నా కూడా మనోడికి అయితే వర్కౌట్ అవుతలేదు. సో ఓవరాల్గా మళ్ళీ 26 ఉన్న పవన్ కళ్యాణ్, పవన్కి అండ్ మనీష్కి, దివ్యకి వీళ్ళిద్దరికి మళ్ళీ ఒక టాస్క్ పెడతాం అన్నప్పుడు సేమ్ డిస్టెన్స్ ఒకటి పెట్టేసి, ఒక సడన్ డిస్టెన్స్ పెట్టేసి అక్కడి నుంచి ఎవరైతే ఒకటి మూట దాంట్లో కరెక్ట్గా వేయగలుగుతారో వాళ్ళ విన్నర్ అన్నప్పుడు పవన్ అండ్ మనీష్ మళ్ళీ వీళ్ళిద్దరు వస్తారు. అండ్ మనీష్ చాలా బాగా ఫస్ట్ టైం మిస్ అవుతుంది, ఆల్మోస్ట్ డన్ అనే లోపు మిస్ అవుతుంది, సెకండ్ టైం వేసేస్తాడు, అప్పటికి పవన్ 2 times వేస్తాడు, థర్డ్ టైంకి వెళ్ళే లోపు ఇక్కడ గేమే అయిపోతుంది. అస్సలు అద్దరు కొట్టండి, చాలా స్పాంటేనియస్గా చాలా బాగా ఫోకస్డ్గా ఆడినట్టు అనిపించింది. మనీష్ ఆఫ్టర్ ది ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్లు అన్నిట్లలో మనీష్ నిజంగా మర్యాద నిలబెట్టుకున్నాడ్రా అనిపించింది ఈరోజు. సో ఈ ఎగ్జైట్మెంట్లో అభిజిత్ డైరెక్ట్గా చెప్పేస్తాడు, సో నువ్వు విన్నర్, నీ దగ్గర ఉన్న ఎల్లో కార్డ్ నేను తీసుకుంటా అని చెప్పేసి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఇద్దరు కలిసి డ్యాన్స్ రచ్చ రంబోలో చేస్తారు. అండ్ ఓటప్పిల్ వాళ్ళు గెలిచినందుకు ఓటప్పిల్ ఇస్తారు. ఆ ఓటప్పిల్ ఎవరు ఏంటి అని అంటే ఓటప్పిల్ కూడా దివ్యాకి ఇస్తారు. సో మనీష్కి వీళ్ళు ఆలోచించుకునే టైం ఇయర్, ఎందుకంటే అభిజిత్ చెప్పేస్తాను నీ దగ్గర ఎల్లో కార్డ్ తీసుకున్నాను, ఓటప్పిల్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది తీసుకున్నాను, సో ఖచ్చితంగా దివ్య కంటే దివ్య ఓటప్పిల్ ఇచ్చేస్తారనమాట. సో అది నాకు చాలా బాగా అనిపించింది. సో ఈరోజు వరస్ట్ ప్లేయర్స్ అయితే ఇద్దాము అని చెప్పేసి వరస్ట్ ప్లేయర్లు ఇస్తారు, ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారు. అండ్ శ్వేతని ప్రసన్నది ఎమోషనల్గా ఉంటుంది, చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఒక ఎపిసోడ్లో ఒక మంచి మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయనే ఫీలింగ్ కలిగింది అనమాట. సో మొత్తానికి నాకు అనిపించింది ఇదేనా, మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్